ఆర్కే రోజా గారి నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావడం నిజంగానే చాలా సంతోషంగా ఉంది. వేల మంది జనాల సమక్షంలో భారీ ర్యాలీతో నామినేషన్ వేయడం నిజంగానే ఆర్కే రోజా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లీడర్. గడిచిన 10 సంవత్సరాలు 13 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా కష్టాలలో ఇబ్బందులలో కూడా పార్టీ వెంట నడిచిన అతి తక్కువ మందిలో ఆర్కే రోజా గారు ఒకరు. అటువంటి ఆర్కే రోజా గారు ఈరోజు నామినేషన్ వేయడం, ఆర్కే రోజా గారికి అంతా మంచి జరగాలని, మంచి విజయం అందించాలని చెప్పి వారికి మద్దతుగా ఈరోజు నగిరికి రావడం జరిగింది. ఎందుకంటే కనుక ఈరోజు అంతా మంచి రోజులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ప్రజలకు మంచి జరుగుతుంది, మా వెంట కూడా ఒక సైన్యం నడుస్తుంది. కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిన ఎమ్మెల్యేలు కూడా అమ్ముడుపోయి తెలుగుదేశం పార్టీ తరఫున పోతున్నప్పుడు కూడా ఆర్కే రోజా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బలంగా నిలబడడం, ఎన్నో ప్రలోభాలు పెట్టినారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మంత్రి పదవులు ఇస్తామని చెప్పి, డబ్బులు ఇస్తామని చెప్పి మా పార్టీ తరఫున రాండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేయాలని చూసినారు. కానీ ఆర్కే రోజా లాంటి వాళ్ళు చాలామంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు అండగా నిలబడినారు. దాని తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు గెలవడం జరిగింది. కాబట్టి ఆ రోజు మేము అతి తక్కువ మందితో పోరాడి 151 సీట్లు తెచ్చుకున్నాం. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో వ్యవస్థలు ఏర్పడినాయి. ఒక పక్క వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, సచివాలయ వ్యవస్థ కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రతి గడపకు మేలు జరగడం కావచ్చు. ఈరోజు ఇంత బలమైన సైన్యంతో ఎన్నికలకు పోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆర్కే రోజా గారు కూడా చాలా పెద్ద మెజార్టీతోటి ఈ నగరిలో విజయం సాధించబోతున్నారు. కాబట్టి ఆర్కే రోజా గారికి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, చాలా పెద్ద విజయం రావాలా, చాలా పెద్ద పొజిషన్లో వాళ్ళు ఉండాలా, రాష్ట్ర ప్రజలకు ఎంతగానో ఉపయోగపడాలా, ముఖ్యంగా నగరి ప్రజలకు మరెన్నో సేవలు వాళ్ళు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను.